మహేష్ బాబు రాజమౌళి కలయికల వస్తున్న భారీ సినిమా SSMB 29 ఈ చిత్రం మీద పాన్ ఇండియా స్థాయిలో అంచనాలున్నాయి. ఈ సినిమాపై ఫిలిం నగర్ లో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. మహేష్ పాత్రకు రామాయణానికి లింక్ ఉందంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు రాజమౌళి సినిమాస్ లో మహేష్ బాబు పాత్ర ఒక అడ్వెంచర్ టైప్ లో ఉంటుందని మాత్రమే తెలుసు. కానీ అంతకుమించి అసలు కథ ఏంటి, మహేష్ పాత్ర ఏంటి అనేది బయటకు రాలేదు. ఇప్పుడు మాత్రం రామాయణం బ్యాక్ డ్రాప్ SSMB 29 లో ఉంటుందంటున్నారు. రామాయణంలో హనుమంతుడు సంజీవని పర్వతాన్ని ఎత్తుకొచ్చే ఘట్టం అద్భుతం. ఇప్పుడు మహేష్ పాత్రకు అలాంటి పోలిక ఉన్న సీన్లు ఉంటాయంటున్నారు. గతంలో విజేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో మహేష్ పాత్రపై స్పందించారు. ఇండియానా జోన్స్ రేంజ్ కథ చెప్పాలంటే ఇలాంటి ప్లాట్ఫామ్ కరెక్ట్ అన్నారు. దాన్ని బట్టి మహేష్ పాత్రకు వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తుంది. అత్యాధునిక టెక్నాలజీతో ఈ మూవీని తీసుకొస్తున్నారు జక్కన్న. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో మూవీ షూటింగ్ను జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. దానిపై ఇంకా అప్డేట్ రాలేదు. మూవీ గురించి ఏదో ఒక విషయం వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలతో చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఈసారి ఆస్కార్ అవార్డు టార్గెట్గా రాజమౌళి చాలా పకడ్బందీగా సినిమాను ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు ఇందులో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాతో పాటు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ అని మూవీలో భాగమయ్యారు. తాజాగా మహేష్ బాబు SSMB 29 మూవీకి రామాయణం ఇంద్రజిత్కి మధ్య ఒక సంబంధం ఉందంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. తాజాగా రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న SSMB 29 మూవీలో హీరో పాత్రకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సినిమాలో రామాయణంలోని సంజీవనికి సంబంధించిన బ్యాక్ డ్రాప్ ఉంటుందని ఇప్పుడు టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హీరో పాత్ర హనుమంతుడిని పోలి ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ఇక గతంలో ప్రముఖ రచయిత దర్శకుడు రాజమౌళి తండ్రి అయిన విజేంద్ర ప్రసాద్ చెప్పినట్లు ఇండియానా జోన్స్ రేంజ్లో కథ చెప్పాలంటే ఈ ప్లాట్ఫామ్ సరిగ్గా ఉంటుందని ఫ్యాన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే ఇంద్రజిత్తుకి రాజమౌళి సినిమాకి గల సంబంధం విషయానికి వస్తే రామాయణంలో మేరు పర్వతం అందరికీ గుర్తుండి ఉంటుంది కదా. ఇంద్రజిత్తు వేసిన బాణానికి లక్ష్మణుడికి ప్రాణాపాయం కలిగితే తనను బ్రతికించడానికి సంజీవని మూలికలు కావాలని సునాయన వైద్యుడు చెప్తారు. దాంతో అవి తీసుకురావడానికి వెళ్లిన హనుమంతుడు ఆ సంజీవని మొక్కలను గుర్తించలేక మొత్తం పర్వతాన్ని ఎత్తుకువచ్చి లక్ష్మణుడికి కాపాడతాడు. ఇప్పుడు ఆ సంజీవని మూలికలే మహేష్ రాజమౌళి మూవీలో కీలకమని, ఇక మహేష్ వాటిని తీసుకురావడానికి అడవిలోకి వెళ్లే ఎపిసోడ్ ఇప్పుడు రాజమౌళి ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఎంత నిజమో తెలియదు, కానీ వింటుంటే మాత్రం గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అసలు ఎవరు ఊహించని అల్లూరి సీతారామరాజు కొమరం భీం కాంబోని సాధ్యం చేసిన రాజమౌళి ఇప్పుడు సంజీవని ఫారెస్ట్ అడ్వెంచర్స్ చూపించడం పెద్ద విషయమేమీ కాదు. త్వరలోనే ఆఫ్రికా వెళ్లబోతున్న టీం అక్కడ ఎన్నో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్టు సమాచారం. ఇక 2027 చివరికి ఈ సినిమాను విడుదల చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.